గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 106th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 397 పాయింట్స్ పెరిగి 52,769 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 119 పాయింట్స్ పెరిగి 15,812 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్ లో బ్యాంక్ నిఫ్టీ 1.35% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్ లో మేజర్ ఇండెక్సెస్ ని ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ సిమెంట్ సెక్టర్స్ పాజిటివ్ గా డ్రైవ్ చేసినట్టయితే సర్వీసెస్ అండ్ ఐటీ సెక్టర్స్ డ్రాగ్ చేశాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సన్టెక్ రియాలిటీ వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. వీళ్ళు ఈ Q1 లో 176 crores ప్రీ సేల్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే 74% గ్రోత్. అండ్ Q1 లో 172 crores కలెక్షన్స్ చేసినట్టుగా, అండ్ ఈ కలెక్షన్ గ్రోత్ చూసినట్టయితే 165% గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ Q1 లో వీళ్ళ ప్రీ సేల్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ 98% రీచ్ అయినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ సన్టెక్ రియాలిటీ రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అలాగే రీసెంట్ టైమ్ లో రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో బజ్ అయితే కనబడుతుంది మార్కెట్ లోని. ఒకవేళ ఎవరైనా రియల్ ఎస్టేట్ స్టాక్స్ ని కన్సిడర్ చేయాలనుకున్నట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబ్రాయ్ రియాలిటీ అండ్ సన్టెక్ రియాలిటీ ఆర్ బెటర్ కంపెనీస్ ఈ సెగ్మెంట్ లో. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏప్రిల్ మంత్ టెలికామ్ సబ్స్క్రిప్షన్ డేటా వచ్చింది. ఏప్రిల్ మంత్ లో భారతీ ఎయిర్టెల్ 5.17 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ చేసినట్టయితే జియో 47.6 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ చేసింది. వోడాఫోన్ ఐడియా 18.1 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయింది. సో దీన్ని బట్టి మార్చ్ మంత్ లో లాగే ఏప్రిల్ మంత్ లో కూడా జియో హెస్ డన్ రియలీ వెల్. దే హ్యావ్ యాడెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ అలాగే లాస్ట్ 1 year లోనే జియో లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ లో ఉన్న 4 టెలికామ్ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ ఎలా మూవ్ అయిందో మనం చూసినట్టయితే లాస్ట్ 1 year లో భారతీ ఎయిర్టెల్ యొక్క ఓవరాల్ మార్కెట్ షేర్ 1.8% పెరిగినట్టయితే వోడాఫోన్ ఐడియా 3.5% మార్కెట్ షేర్ లూజ్ అయింది. రిలయన్స్ జియో 2.3% మార్కెట్ షేర్ గెయిన్ అయింది. వేరేస్ బిఎస్ఎన్ఎల్ ప్లస్ ఎంటీఎన్ఎల్ 0.5% మార్కెట్ షేర్ ని కోల్పోయాయి. అదే రిలయన్స్ జియో లాంచ్ అయినప్పటి నుంచి చూసినట్టయితే భారతీ ఎయిర్టెల్ 4.8% మార్కెట్ షేర్ గెయిన్ అయినట్టయితే వోడాఫోన్ ఐడియా 12.8% మార్కెట్ షేర్ కోల్పోయింది. రిలయన్స్ జియో 0 నుంచి వాళ్ళ మార్కెట్ షేర్ ని 36.1% కి పెంచుకోగలిగారు. అండ్ రిలయన్స్ జియో లాంచ్ అవ్వక ముందు మిగిలిన అదర్ టెలికామ్ కంపెనీస్ దగ్గర 29% మార్కెట్ షేర్ ఉన్నట్టయితే ఆ మిగిలిన అదర్ టెలికామ్ కంపెనీస్ అన్ని వాళ్ళ మార్కెట్ షేర్ అయితే కోల్పోయాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి అరౌండ్ 11:56 కి వచ్చింది. మహారాష్ట్ర ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన ఆదిత్య ఠాకరే గారు ఈ రోజు మహారాష్ట్ర ఈవీ పాలసీని అనౌన్స్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఈవీ పాలసీలో ఏమైనా బెటర్ ఇన్సెంటివైజేషన్ అనౌన్స్ చేసినట్టయితే డెఫినెట్లీ ఈవీ డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఈవీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈవీ రిలేటెడ్ గా నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆటో కార్ నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మొత్తం ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీస్ అన్ని కలిపి మన ఇండియాలో 25,598 వెహికల్స్ అమ్మినట్టయితే ఈ ఫైనాన్షియల్ లో ఫస్ట్ హాఫ్ లోనే 29,288 వెహికల్స్ అమ్మినట్టుగా వీళ్ళ ఆర్టికల్ లో మెన్షన్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ 2-wheeler సెగ్మెంట్ లో హీరో ఎలక్ట్రిక్ నెంబర్ 1 మ్యానుఫ్యాక్చర్ గా నిలిచిందని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ 2-wheeler సెగ్మెంట్ లో మనం చాలా మంచి గ్రోత్ అయితే ఫ్యూచర్ లో చూడబోతున్నాం. అండ్ మన కంట్రీలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఎలక్ట్రిక్ 2-wheeler స్టాక్స్ ఏవైతే ఆ స్టాక్స్ లిస్ట్ తో నేను ఒక వీడియోలో ఆల్రెడీ రికార్డ్ చేశాను. మీకు ఈ డీటెయిల్స్ మన 88th డైలీ మనిషిలోకి వెళ్ళినట్టయితే దొరుకుతాయి. గైస్ ఈ థీమ్ మీద అయితే కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ రోబస్ట్ గ్రోత్ ఇన్ దిస్ థీమ్. ఈవీ సెగ్మెంట్ లో థర్డ్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే రతన్ ఇండియా నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు రీసెంట్ గా జూన్ మిడ్ లో వీళ్ళు సేల్స్ ఓపెన్ చేశారు. అండ్ వీళ్ళు సేల్స్ ఓపెన్ చేసిన 2 hours లోనే ఎంటైర్ స్టాక్ సేల్ అయిపోయింది. దీంతో వీళ్ళు సేల్స్ ను క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తొందరలోనే వీళ్ళు సేల్స్ ను ఓపెన్ చేయబోతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వీళ్ళు నోటిఫై చేశారు. అండ్ అలాగే హర్యానా మనేశ్వర్లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాంట్ లో ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ కూడా ఎన్హాన్స్ చేసినట్టుగా వీళ్ళు ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా చెప్తున్నారు. లాస్ట్ టైం వీళ్ళు సేల్స్ ఓపెన్ చేసినప్పుడు 2 hours లోనే ఎంటైర్ వెహికల్ సేల్ అయిపోయి ఈసారి వీళ్ళు 15th July 12 o'clock సేల్స్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. సో ఈసారి ఎన్ని గంటల్లో ఎంటైర్ వెహికల్ సేల్ అయిపోతాయి చూడాల్సింది ఉంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ఐఎస్జీఈసీ నుంచి వచ్చింది. ఐఎస్జీఈసీ ఒక బాయిలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పైప్ డివిజన్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ప్రెస్టీజియస్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2 వేస్ట్ టు ఎనర్జీ బాయిలర్స్ ని హిటాచి జోసన్ ఇన్నోవాకి సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ హిటాచి జోసన్ ఇన్నోవా నుంచి వీళ్ళకి ప్రీవియస్ గా కూడా ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ లో వీళ్ళు హిటాచి జోసన్ ఇన్నోవా ఒక యూఎస్ఏ ప్లాంట్ కి సప్లై చేయాల్సింది ఉంది. ఈ రోజు వచ్చిన ఆర్డర్ లో వీళ్ళు హిటాచి జోసన్ ఇన్నోవా ఒక యూకే ప్లాంట్ కి సప్లై చేస్తున్నారు. వీళ్ళు సప్లై చేస్తున్న 2 బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ బాయిలర్ ఒక కెపాసిటీ చూసినట్టయితే 660 tons per day. బ్యాక్ టు బ్యాక్ ఒకే కంపెనీ నుంచి ఇంత పెద్ద ఆర్డర్స్ రావడం ఐఎస్జీఈసీకి అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 228 కి పెన్నార్ ఇండస్ట్రీస్ కి 571 crores ఆర్డర్ వచ్చినట్టుగా మీకు ఒక అప్డేట్ షేర్ చేసాం. ఈ ఆర్డర్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఈ పెన్నార్ గ్రూప్ ఒక వేరియస్ బిజినెస్ వర్టికల్స్ ఏవైతే ఉన్నాయి ఈ బిజినెస్ వర్టికల్స్ అన్ని కలిపి 571 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ వర్టికల్ ఏదైతే ఉన్నదో ఈ వర్టికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, వేర్ హౌస్, సోలార్ పీవీ మాడ్యూల్స్, స్ట్రక్చరల్ స్టీల్, చిల్లర్ రూమ్ రిలేటెడ్ ఆర్డర్స్ ని వీళ్ళు అమెజాన్ నుంచి, ట్రైడెంట్, అమరయ్య ప్రాపర్టీస్, యూటీసీఎల్, టోయ్ అండ్ మరికొన్ని కంపెనీస్ నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ ఈ సెగ్మెంట్ ఒక ఆర్డర్ పొజిషన్ చూసినట్టయితే 360 crores గా ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ రైల్వే వర్టికల్ ఏదైతే ఉన్నదో ఈ రైల్వే వర్టికల్ లో వీళ్ళు జీఈ నుంచి, రైల్ టెక్, టెక్స్మాకో అండ్ అదర్ కంపెనీస్ నుంచి 165 crores వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ వర్టికల్ లో వీళ్ళు యమహా, అశోక్ లైలాండ్ లాంటి కంపెనీస్ నుంచి ఆర్డర్స్ రిసీవ్
చేసుకున్నట్టుగా అండ్ వీళ్ళు ది ఎన్విరో వర్టికల్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బార్క్ అండ్ అదర్ కంపెనీస్ నుంచి 59 crores వర్త్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు సోలార్ వర్టికల్, ట్యూబ్స్ వర్టికల్ అండ్ వీళ్ళు యూఎస్ సబ్సిడీ కూడా చాలా మంచి ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఈ పెన్నార్ ఇండస్ట్రీస్ కి ఇంత మంచి ఆర్డర్ బుక్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిఎన్బిసి టీవీ 18 నుంచి అప్డేట్ వచ్చింది. జొమాటో ఐపీఎల్ పార్టిసిపేట్ చేసిన యాంకర్ ఇన్వెస్టర్స్ లోని 100 యాంకర్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళు షేర్స్ అలాట్ చేయబోతున్నట్టుగా అండ్ ఈచ్ షేర్ ని 76 రూపీస్ పర్ షేర్ కి అలాట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ యాంకర్ రౌండ్ లో ఎఫ్ఐఎస్ లైక్ బ్లాక్ రాక్, క్యాపిటల్ రీసెర్చ్, జిఏసి, టీరో ప్రైజ్ లాంటి కంపెనీలు పార్టిసిపేట్ చేసినట్టుగా డిఏఎస్ లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, బిర్లా, నిపాన్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసీసీ ప్రుడెన్షియల్ లైఫ్ లాంటి కంపెనీలు పార్టిసిపేట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఫుల్ యాంకర్ లిస్ట్ ఈ రోజు నైట్ మనకు వస్తుంది, రాగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను మన డైలీ మంచిలో స్టీల్ అండ్ అలా వీల్స్ తయారు చేసి స్టీల్ స్ట్రిప్స్ ఒక రిజల్ట్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ కంపెనీ నుంచి ఈ రోజు 2 అప్డేట్స్ వచ్చాయి. ఒక అప్డేట్ మార్నింగ్ 9:55 కి వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీలో ప్రమోటర్స్ హోల్డ్ చేసిన 97,97,000 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 97,97,000 షేర్స్ లోని ప్రీవియస్ గా ప్రమోటర్స్ 35,68,000 షేర్స్ అంటే టోటల్ ప్రమోటర్ హోల్డింగ్ లో 36.42% షేర్స్ ని ప్రీవియస్ గా ప్లెడ్జ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఆ ప్లెడ్జ్ చేసిన షేర్స్ నుంచి 1,50,000 షేర్స్ ని 12th జూలై రోజున రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ప్రమోటర్స్ హోల్డ్ చేసిన షేర్స్ లోని 36.42% ప్రీవియస్ గా ప్లెడ్జ్ లో ఉన్నట్టయితే ఇప్పుడు అది 34.89% కి రెడ్యూస్ అయింది. ఇదంతా సబ్స్టాన్షియల్ ప్లెడ్జ్ రిడక్షన్ అయితే కాదు. బట్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పెరగడానికి ఇంకొక రీజన్ కూడా ఉన్నది. ఆ రీజన్ ఏంటంటే వీళ్ళకి వెస్టర్న్ హ్యాంప్షైర్ నుంచి 113 crores ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. విచ్ ఇస్ డీసెంట్ సైజ్ ఆఫ్ ఆర్డర్ కాబట్టి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈ అప్డేట్ ఉత్తమ్ గాల్వా స్టీల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఈ కంపెనీ డెట్ రిటర్న్ అయిపోయి రెజల్యూషన్ ప్లాన్ కి వెళ్ళింది. అండ్ వీళ్ళు రెజల్యూషన్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ రెజల్యూషన్ ప్లాన్ హీరింగ్ కోసం ఎన్సీఎల్టీ యాక్సెప్ట్ చేసినట్టుగా ఈ రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వీళ్ళు ఇంటిమేట్ చేశారు. వీళ్ళు రెజల్యూషన్ ప్లాన్ ని ఎన్సీఎల్టీ యాక్సెప్ట్ చేసిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. అండ్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తున్నాం ఎన్సీఎల్టీకి అప్రోచ్ అయిన స్టాక్స్ ఏవైతే ఉంటే ఈ స్టాక్స్ లో చాలా మూమెంటం కనబడుతుంది. ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ ఎన్సీఎల్టీ రిజల్యూషన్ వచ్చిన తర్వాత చాలా మంది డబ్బులు కూడా కోల్పోతున్నారు. మనం ప్రీవియస్ గా చూసాం జెట్ ఎయిర్వేస్ లో కానీ, వీడియోకాన్ లో కానీ, డిహెచ్ఎఫ్ఎల్ లో కానీ ఎన్సీఎల్టీ రిజల్యూషన్ తర్వాత షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కదా. సో అలాంటప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎందుకు అంత రిస్క్ తీసుకుని ఇలాంటి స్టాక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ దట్ మచ్ రిస్క్. ఎందుకంటే మార్కెట్ లో చాలా మంచి మంచి కంపెనీలు అవైలబుల్ గా ఉన్నప్పుడు ఇలాంటి రిస్కీ కంపెనీల వెనకాల ఎందుకు పరిగెత్తి మన డబ్బులు కోల్పోవాలి. అండ్ ఈ ఎన్సీఎల్టీ రిజల్యూషన్ కోసం అప్రోచ్ అయిన కంపెనీస్ యొక్క రెజల్యూషన్ ప్లాన్ లోని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆ రెజల్యూషన్ ప్లాన్ రీటైల్ షేర్ హోల్డర్స్ కి అయితే అగేన్స్ట్ గానే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ ఎన్సీఎల్టీ కేసుల్లో పార్టిసిపేట్ చేసినట్టయితే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇది అవసరం లేని రిస్క్ తీసుకోవడం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యూఎస్ బేస్డ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీ అయిన డ్యూ పాయింట్ మన ఇండియన్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయన్ ఎక్స్చేంజ్ లోని స్టేక్ కొంటున్నట్టుగా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ అయన్ ఎక్స్చేంజ్ యొక్క షేర్స్ ని రాకేష్ జున్జున్వాలా గారు కూడా హోల్డ్ చేస్తున్నారు. ఈ అయన్ ఎక్స్చేంజ్ లో డ్యూ పాయింట్ లాంటి పెద్ద కంపెనీ ఎంటర్ అవుతుందన్న అప్డేట్ తో ఈ సెషన్ లో ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అరౌండ్ 140కి దర్శన్ మెహతా గారి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఆయన ఏం చెప్తున్నారంటే అదాని ఎంటర్ప్రైజెస్ సద్భవ్ ఇన్ఫ్రాని కొనడానికి అయితే టాక్స్ నడుస్తున్నాయని చెప్పి ఏం చెప్తున్నారు. బట్ కానీ ఈ న్యూస్ అప్డేట్ రిలేటెడ్ గా నాకు ఏ బిజినెస్ ఛానల్ లోని అప్డేట్ అయితే దొరకలేదు. కానీ ఈ సెషన్ లో ఈ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి గైస్, వీళ్ళు కొంటున్నారు వాళ్ళు కొంటున్నారు అని చెప్పి జంక్ స్టాక్స్ కొనడం అయితే కరెక్ట్ కాదు. అయన్ ఎక్స్చేంజ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ సెపరేట్ కేస్. బట్ కానీ ఈ సద్భవ్ ఇన్ఫ్రా విషయంకి వచ్చినట్లయితే రీసెంట్ గా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ కంపెనీని డౌన్ గ్రేడ్ చేస్తూ వస్తున్నాయి. ఇది యాక్చువల్లీ డెట్ రిటర్న్ కంపెనీ కూడా. సో ఇలాంటి కంపెనీలో వాళ్ళు వీళ్ళు కొంటున్నారని అయితే మాత్రం రిస్క్ తీసుకోకండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ సిఎన్బిసి ఆవాస్ నుంచి వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రామ్దేవ్ బాబా అనౌన్స్మెంట్ బట్టి పతాంజలి ఐపీఓ తొందరలోనే రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు. సో తొందరలోనే పతాంజలి ఐపీఓ కూడా మనం చూడొచ్చేమో. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అరౌండ్ 134కి మహీంద్రా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బొలెరో నియో అని చెప్పి ఒక కొత్త మోడల్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ బొలెరో నియో ఒక స్టార్టింగ్ ప్రైస్ 8.48 lakhs గా వీళ్ళు చెప్తున్నారు. ఈ బొలెరో నియోని 3rd జనరేషన్ చాసెస్ అంటే స్కార్పియో థార్ యూస్ చేసిన చాసెస్ ఏదైతే ఉన్నదో అలాంటి చాసెస్ తో బిల్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ బొలెరో నియోలోని మహీంద్రా హాకీ ఇంజిన్ వాడినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ వెహికల్ ని ప్రీమియం ఇటాలియన్ డిజైన్ ఇంటీరియర్స్ తో తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఇది లో కాస్ట్ మెయింటెనెన్స్ వెహికల్ గా కూడా వీళ్ళు కోట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ అపోలో హాస్పిటల్స్ నుంచి వచ్చింది. అపోలో హాస్పిటల్స్ యొక్క ఫార్మసీ ఆర్మ్ ఏదైతే ఉన్నదో ఈ ఫార్మసీ ఆర్మ్ లోని సాఫ్ట్ బ్యాంక్ స్టేక్ కొనబోతున్నట్టుగా బిజినెస్ న్యూస్ ఛానల్స్ లో ఒక అప్డేట్ వచ్చింది కదా. ఈ అప్డేట్ రిలేటెడ్ గా ఈ రోజు మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. అపోలో హాస్పిటల్స్ యొక్క మేనేజ్మెంట్
ఏం చెప్తుందంటే, మేమైతే షేర్ హోల్డర్స్ యొక్క వాల్యూ మాక్సిమైజ్ చేయడానికి వేరియస్ ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ అయితే ఇవాల్యుయేట్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నో మీడియాలో వస్తున్న అప్డేట్స్ ఏవైతున్నాయో స్పెక్యులేషన్స్ గా వీళ్ళు కొట్టేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎస్ఎంఎల్ ఇష్యూజ్ యొక్క బస్సెస్ కానీ ట్రక్స్ కానీ చూసే ఉంటారు కదా మన రోడ్స్ మీద. ఈ ఎస్ఎంఎల్ ఇష్యూజ్ యొక్క 1,26,429 షేర్స్ ని నవోదయ ఎంటర్ప్రైజెస్ 584 రూపీస్ పర్ షేర్ చొప్పున కొన్నదని సిఎన్బిసి ఆవాజ్ రిపోర్ట్ చేస్తుంది. ఈ నవోదయ ఎంటర్ప్రైజెస్ లాంటి పెద్ద కంపెనీ ఎస్ఎంఎల్ ఇష్యూజ్ లో ఎంటర్ అయిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఫిబ్రవరి మానిటరీ పాలసీలోని ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడానికి ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పారు కదా. ఆ ఫెసిలిటీ స్టార్ట్ అయింది. ఎవరైనా డైరెక్ట్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఆర్బీఐ యొక్క పోర్టల్ ద్వారా రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీ యూఎస్ బ్రెజిల్ తర్వాత మన ఇండియా ఆఫర్ చేస్తున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఒకసారి ఆర్బీఐ పోర్టల్ ఓపెన్ చేసి అయితే ట్రై చేసి చూడండి. ఇది డెఫినెట్లీ సీనియర్ సిటిజన్స్ కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అప్డేట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ నుంచి వచ్చింది. ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ యూరోపియన్ ఓఎం నుంచి 132 crores వర్త్ మల్టీ ఇయర్ ఆర్డర్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేస్తున్నారు. వీళ్ళు విన్ అయిన 132 crores ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ 3 years లోనే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అలాగే రామకృష్ణ ఫోర్జింగ్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన నరేష్ జలన్ గారు ఏం కామెంట్ చేస్తున్నారంటే, మేము ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ని అయితే బిల్డ్ చేయగలుగుతున్నాం. డొమెస్టిక్ మార్కెట్ తో కంపేర్ చేసి ఎక్స్పోర్ట్ మార్కెట్ లో మా మార్జిన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. అండ్ కమింగ్ క్వార్టర్స్ లో హెల్దీ సేల్స్ అండ్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ ని అయితే డెలివర్ చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన కామెంట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్టీపీసీ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ఆర్మ్ అయిన ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ మన కంట్రీలోని ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ ని లడాక్ లో సెటప్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ ఎన్టీపీసీ చాలా అండర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న పిఎస్యూ స్టాక్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ కనబడుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇయర్ 2000 టైంలో సెన్సెక్స్ లో ఉన్న 30 స్టాక్స్. అప్పటి నుంచి ఇప్పటికి చూసినట్టయితే ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనబడుతున్న స్టాక్స్ మాత్రమే సెన్సెక్స్ లో మిగిలాయి. ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతున్న స్టాక్స్ అని సెన్సెక్స్ లో నుంచి బయటకు వెళ్ళిపోయి మీకు రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో కనబడుతున్న స్టాక్స్ అని సెన్సెక్స్ లో యాడ్ అయ్యాయి. సో ఈ ఇమేజ్ ని బట్టి మనం ఇండెక్స్ రొటేషన్ ఎంత ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఎన్ఎండిసి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎన్ఎండిసి లిమిటెడ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా డీమర్జర్ ని అనౌన్స్ చేసింది. ఈ ఎన్ఎండిసి లిమిటెడ్ వాళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన ఎన్ఎండిసి స్టీల్స్ లిమిటెడ్ ని డీమర్జర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ డీమర్జర్ కి ఇంకా సెబీ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. అండ్ ఈ ఎన్ఎండిసి లిమిటెడ్ అండ్ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ ఒక బిజినెస్ ఆపరేషన్స్ మనం చూసినట్టయితే ఈ ఎన్ఎండిసి ఒక బిజినెస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. వీళ్ళు వేరియస్ మినరల్స్ లైక్ ఐరన్ ఓర్, కాపర్, రాక్ ఫాస్ఫేట్, లైమ్ స్టోన్, జిప్సమ్ అండ్ అదర్ మినరల్స్ ని ఎక్స్ప్లోరేషన్ చేస్తుంటారు. ఈ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ విషయంకి వచ్చినట్లయితే కరెంట్లీ వీళ్ళకి ఎటువంటి బిజినెస్ ఆపరేషన్ అయితే లేదు. ఈ కంపెనీ యొక్క మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ బట్టి చూసినట్టయితే ఈ ఎన్ఎండిసి స్టీల్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాస్పెక్టింగ్, రైజింగ్, ఆపరేటింగ్, బయింగ్, సెల్లింగ్ అండ్ ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్ అండ్ డీలింగ్ విత్ వేరియస్ కేటగిరీ ఆఫ్ స్టీల్ అండ్ ఐరన్ ఓర్ అని చెప్పి వీళ్ళ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో అయితే మెన్షన్ చేశారు. ఈ డీమర్జర్ ఒక రేషనల్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 300 మెట్రిక్ టన్స్ పర్ annum స్టీల్ ప్రొడక్షన్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ విజన్ ని గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేయనున్నది. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూ అడిషన్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఎన్ఎండిసి లిమిటెడ్ కలిపి 3 మెట్రిక్ టన్ పర్ annum కెపాసిటీ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ పర్పస్ కోసం ఎన్ఎండిసి ఐరన్ ఓర్ అండ్ స్టీల్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా గైస్. రేపు నుంచి జొమాటో ఐపీఓ ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ మన ఛానల్లో రన్ చేసిన జొమాటో ఐపీఓ వీడియో చూడనట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ కార్డులో ఉంచుతాను. అండ్ ఈరోజు మన డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యేటప్పుడు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.